హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హౌస్లో ఏం జరగబోతుంది, ఓటింగ్లో ఏం గోల్మాల్ జరుగుతుంది, అలాగే మీకు ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. అది కూడా చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. అది దానిలో కూడా చాలా క్లియర్గా చెప్పా ఓటింగ్ గురించి. మళ్ళీ కూడా చెప్పాలనుకుంటున్నా. గోల్మాల్ చేస్తున్నారు, చాలా జిమ్మిక్కులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఏం గొడవలు జరిగినాయి, హౌస్లో ఏం టాస్కులు జరిగినాయి, ఎవరు గెలిచారు, డెమాన్ ప్రభంజనం కొనసాగుతుందా అనేది ఓటింగ్ గురించి అయితే ఎవరు చెప్పినా కూడా ఓన్లీ హాట్స్టార్ ఓటింగే. వాళ్ళకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి చెప్తే తప్ప అసలు మిస్డ్ కాల్ ఓటింగ్ ఎవరికి తెలియదండి. ఎవరుని పుష్ చేయాలనుకుంటే వాళ్ళకు ఓటింగ్ తక్కువ ఉందనో వెనకబడ్డారనో చెప్పుకుంటారు తప్ప వాళ్ళ ఓటింగ్ పెంచుకోవడానికి వాళ్ళు ఎవరికి తెలియదు అనమాట. హాట్స్టార్ది ఒక్కటే కొంచెం లీక్ అయితే లీక్ కావచ్చు, కానీ మిగతా ఓటింగ్ ఎవరికి తెలియదు. మిస్డ్ కాల్స్ సాటర్డే వరకు ఎవరికి తెలియదు. మీరు అసలు ఆ ఓటింగ్స్ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. మీ ఫ్యాన్స్కి మీరు హాట్స్టార్తో పాటు కంపల్సరీ మిస్డ్ కాల్స్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ కలవపోతే తర్వాత ట్రై చేసి చూడండి. 1 రింగ్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా కట్ అయిపోయిద్ది అనమాట. జాగ్రత్తగా నంబర్స్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకొని ఓట్స్ వేసుకోండి అనమాట. ఇంకా గోల్మాల్ ఏం జరుగుతుంది ఓటింగ్లో అంటే, యూట్యూబ్ పోల్స్లో మనకి వేరే కంటెస్టెంట్స్ని ఎక్కువలో పెట్టాలి, ఎక్కువ కనపడేటట్టు చేస్తే ఆ మనోడు హైలోనే ఉండు, ఓట్స్ వేయక్కర్లేదు అనే మనకి ధీమా వస్తుంది కదా. అలా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుందని మనం కంటెస్టెంట్ ఇప్పుడు నాకు ఒక ఎవరిని ఒకళ్ళు నచ్చారండి, వాళ్ళకు ఓటు వేయకుండా వేరే వాళ్ళని హైలో పెట్టాలి, హైలో చూపించాలనుకుంటే వేరే వాళ్ళకు ఓటేస్తా అనమాట. అలా చేస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అదే జరుగుతుంది. ఇలాంటి గోల్మాల్స్ అన్నీ నమ్మకండి, చెయ్యకండి. మీరు అసలు సోషల్ మీడియా వాటిల్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఏం కాదు, కానీ హాట్స్టార్లో ఓట్ వేయగానే ఒక మిస్డ్ కాల్ అయితే ఇచ్చుకోండి. ఎన్ని వీలైతే అన్ని ఇచ్చుకోండి. మీ ఎవరితో వేయించుకోవాలనుకుంటే ఓట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కానీ మీ ఫేవరెట్స్కి వేయించుకోండి. ఇక వాళ్ళు కప్పు నుండి దూరం అయ్యారు, వీళ్ళు కప్పు నుండి దూరం అయ్యారని అస్సలు మీరు ఎవరి మాటలు నమ్మకండి. ఎవరికి వీలైతే వాళ్ళకి ఎన్ని వీలైతే అన్ని ఓట్స్ వేసుకోండి అనమాట. అది ఓటింగ్ గురించి జరిగే గోల్మాల్. ఎవరు చెప్పినా కూడా ఎవరి మాటలు నమ్మకండి. అదనమాట నా ఒపీనియన్ అయితే అది. ఇంకా ఈరోజు హౌస్లో ఏం జరిగిందంటే, రిపీటెడ్ టాస్క్స్ పెట్టారంటే ఎవరైతే హైలైట్ గెలిచారో ఆ టాస్కులు మళ్ళీ రిపీట్కు పెడుతున్నారనమాట. అదే మొన్న కళ్యాణ్ తనూజ ఆడారు కదా, మన ఏమంటారు వాటిని, కలర్ బాక్సులు సెట్ చేసేది. కళ్యాణ్ ఓడిపోయింది కదా, తనూజ గెలిచింది కదా. ఆ టాస్క్ ఇద్దరిద్దరు ఆడతారనమాట. ఇమాన్యుల్, డెమాను, అలాగే కళ్యాణను మన తనూజ ఆడతారు. అయితే కళ్యాణ్ తనూజ ఓడిపోయి డెమాను ఇమాన్యుల్ గెలుస్తారు ఆ టాస్క్లో. తర్వాత ఇంకా 2 టాస్కులు కూడా జరుగుతాయి. అందులో కూడా సింగిల్ టాస్కుల్లో డెమాన్ గెలుస్తాడు. అయితే వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఇంటి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లెటరో ఏదో మెసేజో ఏదో వస్తుంది. దానికి అయితే ఈరోజు డెమాన్కి అయితే వస్తుంది. ఇక డెమాన్కి వచ్చింది కదా అని నువ్వు నెక్స్ట్ టాస్క్లో ఆడడానికి వీలు లేదని హౌస్ మేట్స్ అంటారంట. అందరికీ రావాలి కదా, అందరికీ ఆపర్చునిటీ రావాలి కదా, కరెక్టే కదా. ఇవేం కెప్టెన్సీ టాస్క్లు కాదు, అవి కాదు కదా. అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం పంపించారో వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. అలా అయితే చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి అంట. ఆ తర్వాత ఒప్పుకున్నాడంట డెమాన్. ఆ తర్వాత ఇంక అందరూ ఆ పార్ట్స్ రోజు కొన్ని టాస్కులు పెట్టి అట్లా రోజు ఒకరికి ఇస్తారు. ఇక ఏవీలైతే వేరే లెవెల్లో రెడీ అయిపోయినాయి అంట. అసలు మామూలు కాదు, మాస్ ఎలివేషన్స్ ఒక్కొక్కళ్ళకి ఉంటాయి. అవి ఇమాన్యుల్కి కామెడీ కానీ మన టాస్కులు కానీ ఒక్కొక్కళ్ళకి మామూలు ఎలివేషన్స్ కాదనమాట. వేరే లెవెల్లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్కి పెట్టేసి అసలు మామూలు కాదంట. వేరే లెవెల్లో రెడీ అయిపోయినాయి. కాకపోతే ఈరోజు టెలికాస్ట్ కావు, రేపటి నుండి టెలికాస్ట్ చేస్తారు. మరి ఉన్నది 5గురే కాబట్టి 2 రోజుల్లో ఫినిష్ చేస్తారా, ఈ టాస్కులు పెట్టుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మధ్యలో వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ఈ హౌస్ నుండి మీరు ఏం నేర్చుకున్నారంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. డెమాన్ బాధపడతాడు, మా అమ్మ మా నాన్న చూసుకోలేకపోతున్నా, మా అన్న మీదనే ఆధారపడ్డా అని. ఇంకా
ఇంకా కళ్యాణ్ ఒక హౌస్ నుండి మనం ఇది కష్టం ఏదో అందరూ మన తనుజ అయితే నేను ఈ హౌస్ నుండి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని నేర్చుకున్నా అది ఇదని మాన్యుల్ కానీ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు కదా, అలాంటివే జరుగుతుంటాయి అన్నమాట. లైవ్లో నేను చూసే వాళ్ళు ఏదో సమోసాలు చేసుకొని తింటున్నారు అది అనమాట జరుగుతుంది. ఈరోజైతే అదే ఫ్రెండ్స్ జరిగేది. ఏవీలు రేపటి నుండి టెలికాస్ట్ అయితే మీరు ఎవరి ఏవీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరి ఇది ముందొస్తే బాగు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.